హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు అయితే ఒక క్రిస్టియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేయడానికి అయితే వచ్చేసాము. అంటే టీం వాళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోయారు. లొకేషన్కి వచ్చేసరికి అనకాపల్లి అండ్ ఫంక్షన్ హాల్ అయితే సత్యాస్ లక్ష్మి గ్రాండ్కి అయితే వచ్చేసాము. చల్లదనంలో ఉండాలి ఈరోజు. గైస్ ఇదిగోండి వచ్చాము. డెకోర్ అయితే అయింది, ఇంకా ఎవరు రాలేదు. సో మన ఫోటోగ్రాఫర్స్ అందరూ వచ్చి ఎక్విప్మెంట్ అంతా నీట్ గా సెట్ చేసేసుకున్నాండి. కళ్యాణ మండపం అయితే ఇంకా క్లీన్ చేస్తున్నారు. టైం ఇప్పుడు 9 అయింది. మార్నింగ్ 9 o'clock అయితే వచ్చేసాము. 9 కల్లా ఈవెంట్ స్టార్ట్ అవుతుందని అన్నారు. సో మేము ఇక్కడికి అయితే వచ్చాము. ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ చేయలేదు. టైం కి అయితే వచ్చేసాం మేము. గైస్ డెకోర్ చాలా బాగుంది కదా, క్లాసీగా అండ్ వైట్ కాంబినేషన్ లో చాలా బాగుంది. అండ్ ఫ్లవర్స్ కి వచ్చేసరికి గ్రీన్ అండ్ వైట్ ఫ్లవర్స్ తో అయితే చాలా క్లాసీగా ఉంది డెకోర్ అంతా. మన ఫోటోగ్రాఫర్స్ అయితే రెడీగా ఉన్నారు. అండ్ ఇదిగోండి గ్రూమ్ అయితే వచ్చేసారు. ఇప్పుడే గ్రూమ్ వచ్చారు. గ్రూమ్ కి ఎంట్రీ అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఈవెంట్ కి కావాల్సిందంతా నీట్ గా ఎక్విప్మెంట్ సెట్ చేసుకున్నారు. ఇదిగోండి ప్లగ్ బోర్డ్స్ అవన్నీ చూసుకుంటున్నారు. మన టీంలో వాళ్ళే కొంతమంది కిందకి వెళ్ళి బ్రైడ్ కి అయితే ఫొటోస్ తీసుకున్నారు. అండ్ ఇప్పుడు గ్రూమ్ కి అయితే ఇదిగోండి గ్రూమ్ వచ్చేసారు. రూమ్ కి అయితే చేంజ్ చేస్తున్నారు. సపరేట్ రూమ్ అయితే గ్రూమ్ కూడా ఇస్తున్నారు ఇక్కడ. గాయ్స్ ఇదిగోండి బ్రైడ్ వచ్చారు. గ్రూమ్ కి ఎంట్రీ ఆల్రెడీ తీసుకున్నాం. బ్రైడ్ ఇంకా మనకి ఫేస్ కనిపించట్లేదు, అక్షయ్ అడ్డుగా ఉన్నారు. ఇదిగోండి బ్రైడ్ వచ్చేసారు. వైట్ ఇదిగోండి బ్రైడ్ అండ్ గ్రూమ్ కి ఇప్పుడు స్టిల్స్ తీసుకుందామని చెప్పి మన ఫోటోగ్రాఫర్స్ అయితే తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు కొంచెం టైం ఉంది. ఇంకా పాస్టర్ గారు వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఎవరు రాలేదు. సో గైస్ ఆల్రెడీ గ్రూమ్ కి స్టిల్స్ తీసుకున్నాము. ఇప్పుడు బ్రైడ్ వస్తే బ్రైడ్ కి స్టిల్స్ తీసుకుంటున్నారు. హరి గైస్ ఇదిగోండి కపుల్స్ కి స్టిల్స్ తీసుకుంటున్నారు. ఇదిగోండి మన టీం అయితే వర్క్ చేస్తున్నారు. ఇదిగోండి కపుల్స్ కి వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు. గైస్ టీం వర్క్ అయితే చేస్తున్నారు. ఇదిగోండి ఇంకా ఎవరు రాలేదు. గ్రూమ్ వచ్చారు, ఆయన కూర్చున్నారు అక్కడ. అండ్ పాస్టర్ గారు వచ్చారు. గైస్ పైన ఉన్న అరేంజ్మెంట్స్ అన్ని చూసారు కదా. కిందకు వచ్చాను ఏం జరుగుతుందా అని చెప్పి కింద అయితే కుకింగ్ చూస్తున్నారు కదా. నాన్ వెజ్ ఐటమ్స్ చూస్తుంటే నాకు చాలా నోరు ఊరిపోతుంది. అది కూడా ఇద్దరు లేడీస్ కుకింగ్ చేస్తున్నారు. అండ్ టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పి అక్కడ నేనైతే వెయిటింగ్. అండ్ వాసన అయితే ఇంకా మామూలుగా లేదు, మంచి స్మెల్ వస్తుంది. అండ్ చాలా నీట్గా కూడా చేస్తున్నారు. సో వీళ్ళైతే క్యాటరింగ్ ఇవ్వకుండా వీళ్ళే వండించారనమాట కింద ఫంక్షన్ హాల్ కింద. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఆంటీ అయితే ఫ్రాన్స్ అయితే ఫ్రై చేస్తున్నారు. అండ్ చాలా దాంట్లో అయితే ఫ్రాన్స్ అండ్ ఎల్లో కలర్ కలిపి అందులో ఫ్రాన్స్ వేసి అయితే ఫ్రై చేస్తున్నారు. పక్కన అయితే చిప్స్ అయితే వేపుతున్నారు ఆంటీ, ఇంకో ఆంటీ. సో నేనైతే ఎప్పుడెప్పుడు ఫుడ్ రెడీ అయిపోద్దా, ఎప్పుడెప్పుడు లంచ్ టైం అవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. నేను ఇక్కడ చూస్తున్నారు కదా సెల్ఫీ కూడా ఫొటోస్ తీసుకోవడానికి ఒక బోర్డ్ లాంటిది అయితే పెట్టారు బ్యాక్ డ్రాప్. సో ఆ గ్రీన్ కలర్ బ్యాక్ డ్రాప్లో అయితే చాలామంది వచ్చి ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఈ లోపు మన బ్రైడ్ అయితే వచ్చేసారు. సో ముందే వచ్చేసారు ఆమె. వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి అయితే ఉన్నారు తను. సో తనకి మళ్ళీ ఎంట్రీ తీసుకోవాలి కదా. మెయిన్ గ్రూమ్ బ్రైడ్ లోపలికి వచ్చేటప్పుడు ఎంట్రీ అనేది మస్ట్ తీసుకోవాలి. సో అందుకని బ్రైడ్కి కూడా ఎంట్రీ తీసుకోవడానికి అయితే మేము వచ్చేసాము. అండ్ బ్రైడ్ కూడా వెనక నుంచి ఫ్రంట్కి వచ్చి ఫ్రంట్ నుంచి వచ్చినట్టు ఎంట్రీ అయితే తీసుకున్నాము. ఈ లోపు అయితే వెడ్డింగ్ అయితే జరుగుతుంది, ప్రేయర్ జరుగుతుంది. అందరూ అయితే లేచి నించున్నారు. మన వాళ్ళు అయితే మాత్రం ఫొటోస్ అయితే తీసుకున్నారు. అండ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ని అయితే నించోబెట్టేశారు. ఫైనల్లీ లాస్ట్కి వచ్చేసింది. వెడ్డింగ్ అయితే చేసేస్తున్నారు. అండ్ రిజిస్టర్ మ్యారేజ్ అన్నమాట. అండ్ లాస్ట్లో అయితే అమ్మాయి చెయ్యి అబ్బాయి చేతిలో పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీస్ అయితే మీ ఇద్దరికి మ్యారేజ్ ఇష్టమేనా అని చెప్పి వాళ్ళని అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా పాస్టర్ గారు అయితే అడిగారు. సో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా నాకు ఇష్టమే అని చెప్పి వాళ్ళైతే చెప్పారు. ఫైనల్లీ మ్యారేజ్ అయితే చాలా హ్యాపీగా జరిగిందండి. అండ్ మన బ్రైడ్కున్న వేల్ని అయితే ఓపెన్ చేశారు గ్రూమ్. చూస్తున్నారు కదా బ్రైడ్ ఫేస్ని అందరికీ చూపించారు. అండ్ ఫంక్షన్ హాల్ మొత్తం ఫిల్ అయిపోయింది. అండ్ తర్వాత అయితే నెక్స్ట్ దండలు మార్చుకోమన్నారు. ఫస్ట్ దండలు మార్చుకుంటే మన ఫోటోగ్రాఫర్స్ మరి పక్కగా ఫొటోస్ తీసుకోవాలి కదా, ప్రతిదీ మిస్ అవ్వకుండా ఫొటోస్ తీసుకోవాలని చెప్పి వాళ్ళని వెయిట్ చేయమన్నారు. ఇద్దరు అయితే దండలు చేంజ్ చేసుకుంటుంటే మన ఫోటోగ్రాఫర్స్ అయితే ఫోటో తీసుకున్నారు. తర్వాత అయితే వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చేసారు. వాళ్ళందరికీ అయితే గ్రూప్స్ అయితే తీసుకున్నాము. ఈ లోపు మన జగదీష్ వెళ్ళి స్టిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తర్వాత కేక్ కటింగ్ అని చెప్పి ఒక కేక్ని అయితే తీసుకొచ్చారు.
కేక్ కూడా చాలా బాగుంది, చూస్తున్నారు కదా. పైన ఉన్నవైతే రియల్ రోజెస్ అండ్ జిప్సీ ఫ్లవర్స్ అయితే పెట్టారు. వాటికి కూడా మన ఫోటోగ్రాఫర్స్ అయితే చాలా నీట్గా అయితే ప్రతిదీ డేటా అంతా తీసుకున్నారు క్లియర్గా. అండ్ వీళ్ళిద్దరు ఎవరని అనుకుంటున్నారా, వాళ్ళ అక్క బావగారు. వాళ్ళిద్దరిని ఫొటోస్లో కవర్ చేయమని, వ్లాగ్లో కవర్ చేయమని నాకు వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నారు. సో వాళ్ళని కూడా నేనైతే కవర్ చేశాను. అండ్ మెయిన్ వీడియోస్ కన్నా నా వ్లాగ్ వీడియోస్ మీద చాలామందికి ఇంట్రెస్ట్ ఎక్కువ. సో నన్ను అందరూ సో అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను వచ్చి అడిగారు, నన్ను వీడియోలో పక్కగా కవర్ చెయ్యి, నేను కూడా కనిపించాలి అని. తర్వాత కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో బ్రైడ్ అయితే అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని వచ్చేసారు. సో వచ్చిన తర్వాత రిసెప్షన్లో మేము వాళ్ళిద్దరికీ అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అందరూ లంచ్కి అయితే వెళ్ళారు. ఈ గ్యాప్లో అయితే మేము బ్రైడ్ అండ్ గ్రూమ్కి అయితే ఫొటోస్ తీసుకున్నాము. అండ్ మన గ్రూమ్ అయితే నాతో ఏదో అంటున్నారు, అది కూడా నేను మీకు వినిపిస్తాను. అండ్ చెప్పమంటుంది నాలుకే, ఇప్పుడు ఆఫ్ స్క్రీన్లో చెప్పే కదా ఆన్ స్క్రీన్లో చెప్పమంటున్నాను. నేను రికార్డ్ అయిపోతుంది, నా పరువు పోతుంది. ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ నా పరువు పోతుంది చెప్పండి. నాది కాదు, నా కోసం కాదు. లావణ్య నువ్వైనా చెప్పు లావణ్య. ప్రవళికనైతే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అండ్ ఫైనల్లీ మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.